సో క్రానిక్ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్లో కామన్గా వాడే యాంటీబయాటిక్స్ ఏంటి అంటే మొదటిది ఫ్లోరోక్వినోన్ గ్రూప్ అంటే లీవోఫ్లాక్ససిన్ కానీ సిప్రోఫ్లాక్ససిన్ కానీ తరచుగా వాడుతూ ఉంటాము. దాని తర్వాత డాక్సీసైక్లిన్ కూడా తరచుగా వాడుతూ ఉంటాము. ఒకవేళ ఇది 4 to 6 వీక్స్ వాడినా మీకు ఇంప్రూవ్మెంట్ రాలేదు అన్నప్పుడు ఇంకొకసారి రిపీట్ చేసి చూడొచ్చు. ఇదే టాబ్లెట్స్ని రిపీట్ చేస్తుంటాము. లేదు అంటే సెకండ్ లైన్ ఆప్షన్ అంటే సెకండ్ లైన్ యాంటీబయాటిక్స్ ఎజిథ్రోమైసిన్ లేదా ఫాస్ఫోమైసిన్ లాంటివి యూస్ చేస్తామన్నమాట. సో వీటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. సిమ్టమ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఒకవేళ ఇవి వాడాక కూడా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అంటే మనం చూసుకోవాల్సిన విషయం ఈ ఇన్ఫెక్షన్ కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనేనా లేదా ఫంగల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటి వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందా అనేది చూసుకుని అవసరమైతే యాంటీ ఫంగల్స్ లేదా యాంటీ వైరల్ మెడికేషన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది.